బయటకు వస్తూ హరీష్ పెద్ద బాంబే పేల్చాడుగా. బిగ్ బాస్ సీజన్ 9 రసవత్తరంగా మారింది. హౌస్మేట్స్ మధ్య గొడవలు, ఏడుపులు, మాటల యుద్ధాలు తారాస్థాయికి చేరాయి. ఇక వారాంతంలో బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చేస్తున్నారు. ఇప్పటికే 3 హౌస్మేట్స్ ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చేశారు. చివరి వారంలో ప్రియా హౌస్ నుంచి బయటకు వచ్చేసింది. కామనర్గా హౌస్లోకి ఎంట్రీ ఇచ్చిన హరిత హరీష్ ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చేశాడు. గత 3 వారాల్లో స్ట్రెస్ట్ వర్మ, మర్యాద హరీష్, ప్రియా శెట్టి హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చేశారు. ఇక ఈ వారం హరిత హరీష్కు తక్కువ ఓట్లు పడటంతో హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చేశాడు. గత వారం ఫ్లోరా షైని, రీతూ చౌదరి, సంజన, శ్రీజ, దివ్య హరీష్ నామినేషన్స్లో ఉన్నారు. వీరిలో శ్రీజ, హరీష్కు తక్కువ ఓట్లు పడ్డాయి. కాగా చాలా తక్కువ ఓట్ల వ్యవధిలో హరీష్ ఎలిమినేట్ అయ్యాడు. హరీష్ ఎలిమినేట్ అని నాగ్ అనౌన్స్ చేసిన తర్వాత అతను ఎక్కడా ఎమోషనల్ అవ్వలేదు. హరీష్ ఎక్కడా ఎమోషనల్ కాకుండా ఓకే సార్ అన్నాడు. ఇక స్టేజ్ పైకి వచ్చిన హరీష్కు నాగార్జున చిన్న టాస్క్ ఇచ్చారు. ఈ హౌస్లో ఎవరు బ్లాక్ మాస్క్ పెట్టుకొని ఉన్నారు అని అడిగాడు. దానికి ముందుగా బ్లాక్ మాస్క్ మీద భరణి ఫోటో పెట్టాడు హరీష్. భరణి అందరితో మంచిగా ఉన్నట్లు నటిస్తున్నారు. ఆయన ట్రూ సైడ్ నేను చూశాను సార్, అందుకే నేను ఆయనతో ఆ దూరం మెయింటైన్ చేస్తూ ఉన్నాను అని చెప్పాడు. ఆ తర్వాత ఇమాన్యుయల్ ఫోటోను బ్లాక్ మాస్క్ మీద పెట్టాడు హరీష్. అందరితో ఫ్రెండ్లీగా ఉందామన్నట్లు ఉంటారు. ఆయన నిజస్వరూపం ఇంకా బయటికి చూపించలేదని నాకు అనిపిస్తుంది అని అన్నాడు హరీష్. డీమాన్ పవన్కి కూడా బ్లాక్ మాస్క్ ఇచ్చాడు హరీష్. డీమాన్ నెమ్మదిగా మాట్లాడే వ్యక్తి సార్, కానీ తనలో సత్తా చాలా ఉంది, ఇప్పటి వరకు చూడలేదు. చివరిగా వైట్ మాస్క్ పై తనుజ ఫోటో పెట్టాడు హరీష్. నాలో ఎంతో కొంత నేను తనుజని చూసుకుంటాను సార్. బేసికల్గా మా ఇద్దరి ఫేస్ సీరియస్గా ఉన్నట్లు ఉంటుంది కొన్ని సందర్భాల్లో, కానీ మనసులో ఏముండదు. కొంత షార్ట్ టెంపర్ ఎక్కువ, ముక్కు మీద కోపం, అందుకే అసహనం, చిరాకు కనబడుతుంది. తను మాస్క్ పెట్టుకున్నట్లు నాకైతే అనిపించలేదు అని చెప్పుకొచ్చాడు.